పెళ్లి చేసుకుంటేనే ఆస్తిలో వాటా అంటున్న శివనారాయణ. నిశ్చితార్థంలో జ్యోత్స్న నిజస్వరూపం బయటపెట్టిన దీపా కార్తీక్. ఇంతకు ఏం జరిగింది? పెళ్లి చేసుకుంటేనే ఆస్తిలో వాటా అంటూ శివనారాయణ ఇప్పుడు ఎందుకు మాట్లాడాడు? మరి నిశ్చితార్థానికి ఒప్పుకున్నటువంటి జ్యోత్స్న నిజస్వరూపాన్ని కార్తీక్, దీప ఎలా బయటపెట్టారు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీప్ మీద నవవసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక జ్యోత్స్న అయితే ఇక జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ లో అసలు ఉండే ప్రసక్తే లేకుండా చాలా గట్టిగా పగడ్బందీగా శివనారాయణ టైట్ చేసేశాడు. ఇక దాంతో జ్యోత్స్న అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది. ఎప్పుడైతే శ్రీధర్ సీఈఓ అని చెప్పి ప్రకటించాడో ఇక అది తట్టుకోలేకపోతూ ఉంటుంది జ్యోత్స్న. అలా తట్టుకోలేకపోయినటువంటి జ్యోత్స్న ఇంటికి వచ్చిన తర్వాత అన్ని విసిరి కొట్టడం, అన్ని కూడా అటు ఇటు చిందరవందర చేసేయటం చేస్తూ ఉంటుంది. లగేజ్ తీసుకుని కిందికి వచ్చేసరికి ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఈ ఇంట్లో నా అవసరం లేదు, ఆ కంపెనీలో నా అవసరం లేదు, అసలు నా అవసరం ఎవ్వరికీ లేదు. అలాంటప్పుడు నేను ఇక్కడ కూర్చుని చేయాల్సిందేముంటుంది, అందుకే నేను ఇక్కడ నుంచి వెళ్లిపోతున్నాను, దయచేసి నన్ను ఆపే ప్రయత్నం ఎవరూ చేయకండి అని అనేసరికి, నిన్నాపే ప్రయత్నం చెయ్యాలి అని చెప్పి మేము అనుకోవట్లేదు, అలా అని ఆపకుండాను ఉండలేము అని చెప్పని అంటుంది ఇక సుమిత్ర. ఏంటి మమ్మీ, చాలా గొప్పగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా అంటే, అసలు నువ్వు వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటాడు దశరథ్. ఏంటి డాడీ, ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు? నీ ఓటు కూడా దీపకే వేశావు, కన్న కూతురికి ఓటేయాలని కూడా నీకు అనిపించలేదు అంటే, అది కంపెనీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. ఏటైతే న్యాయం ఉందో అటువైపే మనం అడుగు వెయ్యాలి. అలాగే నా ఓటుని కూడా దీప వైపు వేశాను అని చెప్పని అంటే, ఒక తాత కూడా నాకు ఓటు వేయలేదు అని చెప్పని అనగానే, నా ఓటు వేసినా వీగిపోతుందని నేను వేయలేదంటే, ఒకవేళ వెయ్యాల్సి వస్తే ఎటు వేసేవాడివి తాత, నాకు వేసేవాడివా అని అనగానే, అందరూ దీపని కావాలనుకుంటున్నప్పుడు నేనెలా నిన్ను సీఈఓ చేయాలి అనుకుంటాను? నిన్నే సీఈఓ చేయాలనుకుంటే అసలు ఈ సీఈఓ ఎలక్షన్ అనేదే లేదు, కొత్త సీఈఓ ఎవరు అనేదే ప్రశ్న రాదు కదా అని అంటే, అది అసలు సంగతి. ఇలా ఎవ్వరికీ అక్కర్లేని నేను ఇక్కడ ఉండి ఏం చెయ్యాలి అంటూ ఉండగానే ఈలోపు శ్రీధర్ రానే వస్తాడు. ఏంటి మేనకోడలా, ఏంటి గొడవ అంటూ ఉంటే, రా సీఈఓ మావయ్య గారు అని చెప్పని అంటే, నువ్వు మా నాన్నను ఎద్దేవా చెయ్యక్కర్లేదంటాడు కార్తీక్. నేను ఎద్దేవా చేయట్లేదు, ప్రశంసిస్తున్నాను. ఆయన గారిని సీఈఓని చేస్తున్న విషయం చివరాఖరి నిమిషం వరకు గప్చుప్గా ఉంచారు. ఎంత గుట్టు మెయింటైన్ చేశారు, అంతేనా? సీఈఓ అవుతున్నాను మేనకూడదా అని చెప్పి కనీసం మా మామయ్య కూడా నాకు ఫోన్ చేయలేదు అని అంటే, నాకు తెలిసింది ఎప్పుడు అనుకుంటున్నావు? కరెక్ట్గా గంట ముందు నాకు ఫోన్ వచ్చింది, రెడీ అయి అర్జెంటుగా జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ మీటింగ్ హాల్ దగ్గరికి రా అని చెప్పి. దేనికి ఎందుకు చెప్తేనే నేను వస్తాను అని చెప్పి గట్టిగా పట్టుబట్టడంతో ఇకప్పుడు జ్యోత్స్న స్థానంలో నిన్ను కూర్చోపెట్టాలని అనుకుంటున్నాం అంటే, కంపెనీ సీఈఓ ఎవరు అనే చర్చలు నడుస్తున్నాయని తెలుసు, కానీ నేనేంటి అని అడిగాను. దాంతో కార్తీక్, నేను చెప్పింది చెయ్యి నాన్న అని చెప్పని చెప్పాడు, అందుకే నేను వచ్చాను, అంతే తప్ప నాకు తెలిసి నీకు చెప్పకపోవడం అంటూ ఏమీ లేదు. అయినా దీంట్లో దాపరికమేముంది, అది మన కుటుంబానికి సంబంధించింది, దాన్ని బయటకు పోకుండా చాలా జాగ్రత్తగా మన కుటుంబ సభ్యుల్లోనే ఎవరో ఒకరు ఉండాలి అనుకున్నారు, అదే చేశారు అని చెప్పని అనేసరికి ఇక వెంటనే జ్యోత్స్న, అదంతా నాకు అనవసరం, ఇవాళ నిన్ను సీఈఓ చేశారు, రేపు బావని ఎండీని చేస్తారు, ఆ తర్వాత దీపని సీఈఓ చేస్తారు, ఇవన్నీ చూస్తూ ఇక్కడ కూర్చోవటం నా వల్ల కాదులే అంటుంది జ్యోత్స్న. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటాడు శివనారాయణ. అదే చెప్తున్నాను కదా, నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు, దేశం వదిలే వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పని అంటుంది. దేశం వదిలి వెళ్ళిపోయి నువ్వేం సాధిద్దామని? ఇక్కడుండి సాధించలేంది దేశం వదిలి వెళ్ళి సాధిస్తావన్నమాట అని చెప్పని అంటే, అవును తాత, దేశం వదిలి వెళ్లే సాధిస్తాను, నేనేంటో నిరూపించుకునే తీరుతాను అని అంటుంది. సరే, ఇప్పుడు నువ్వు దేశం వదిలి వెళ్ళడానికి కావలసిన డబ్బు, దానికి సంబంధించినటువంటివి అన్నీ కూడా రెడీ చేసేసుకున్నావా అనగానే, చేసుకున్నాను తాత, చేసుకున్నాను, అన్ని రెడీ చేసే పెట్టుకున్నాను, ఇలాంటి పరిస్థితి ఏదైనా వస్తే వెళ్ళిపోవడానికి సిద్ధంగానే ఉన్నాను అని అంటే, మరి నువ్వు ఇలా వెళ్ళిపోతే ఆస్తిలో కూడా వాటా రాదు అంటాడు శివనారాయణ.
ఏం మాట్లాడుతున్నావు తాత అని అంటుంది ఇక జ్యోత్స్న. "ఆ, ఉన్న మాటే మాట్లాడుతున్నాను, నిజమే మాట్లాడుతున్నారు. ఇలా గనక చేస్తే ఆస్తిలో నీకు వాటా రాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ వాటా రాదు" అని అనగానే, "నువ్వు మాట్లాడుతుంది ఏంటో నీకు అర్థమవుతుందా తాత? నేను వెళ్ళడానికి ఆస్తికి ఏంటి సంబంధం?" అని అనగానే, "ఏంటా, ఈ ఆస్తి నేను ఎక్కడున్నా నాదే కదా, ఎక్కడికి పోయినా నాకే వస్తుంది కదా అనే ధీమాతోటి నువ్వు ఇక్కడ పెళ్లి చేసుకోకుండా ఫారెన్ వెళ్ళి కూర్చొని నేను చనిపోయిన తర్వాతో లేక మీ అమ్మ మీ నాన్న చనిపోయిన తర్వాత వచ్చి ఆస్తి మొత్తాన్ని అనుభవిద్దామని చెప్పని అనుకుంటున్నావేమో. ఒకవేళ నువ్వు గనక ఇక్కడి నుంచి కదిలిపోతే ఆస్తిలో నీకు వాటా రాదు" అంటాడు శివన్నారాయణ. "ఇక్కడే ఉంటే వస్తుందిగా" అంటుంది. "ఇక్కడే ఉన్నా నువ్వు ఒక పని చెయ్యాలి, నేను చెప్పినట్టు చెయ్యాలి" అంటాడు. "ఏం చేయాలో చెప్పు తాత" అని అనగానే, "నువ్వు ఇక్కడే ఉండి పెళ్లి చేసుకుంటేనే ఆస్తిలో నీకు వాటా వస్తుందంటాడు శివన్నారాయణ. "ఏంటి తాత, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక పక్క నుంచి CEO పదవిని నా నుంచి దూరం చేసేశారు. సరే కదా, అయ్యిందేదో అయ్యిందిలే అని చెప్పని అనుకుంటే ఇప్పుడు పెళ్లి చేసి నన్ను ఈ ఇంటి నుంచి దూరం చేద్దాం అనుకుంటున్నావా" అని అంటే, "పెళ్లి చేసుకుంటేనే ఆస్తిలో వాటా, లేకపోతే లేదు" అంటాడు శివన్నారాయణ. "అంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాల్సిందేనంటావు" అని అంటుంది. "ఎస్, పెళ్లి చేసుకోవాల్సిందే. ఏ, చేసుకోవడానికి నీకేంటి బాధ" అని అనగానే, "సరే తాత, చేసుకుంటాను, సంబంధం చూడు" అని చెప్పి బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్తుంది. "అమ్మయ్యా, ఎక్కడ వెళ్ళిపోతావునని చెప్పి భయపడి చచ్చానే బాబు, బాగానే నాటకాలు ఆడతావు, నాకంటే బాగా" అంటుంది ఇక పారిజాతం. అలా అన్న తర్వాత ఇక మొత్తం మీద జ్యోత్స్న లోపలికి వెళ్ళిపోతుంది. పారిజాతం గబగబా వెళ్ళి, "ఏమే, మొత్తానికి పెళ్ళికి ఒప్పుకున్నావు, చాలు" అని చెప్పని అంటే, "ఏంటి ఒప్పుకునేది? పెళ్ళికి ఒప్పుకోవాల్సిన అవసరం నాకేంటి" అంటుంది. "మరి అదేంటే, చెప్పావు కదా పెళ్ళికి ఒప్పుకుంటున్నాను అని చెప్పి" అని అనగానే, "పెళ్ళి చేసుకుంటాను, చేసుకున్న తర్వాత వాడిని చేసుకున్న రాత్రే పైలోకాలకి పంపిస్తాను, వెధవలా వచ్చి ఇంట్లో కూర్చుంటాను, అప్పుడేం చేస్తారు" అని అనగానే, "రెండో పెళ్లి చేస్తారు" అంటుంది. "గ్రానీ" అని అంటే, "లేకపోతే ఏంటే, ఏం ఆలోచనలవి? పెళ్లి చేసుకుని శుభ్రంగా కాపురం చేసుకోవే అని చెప్పని అంటుంటే ఇలాంటి మాటలు మాట్లాడతావేంటి" అంటుంది పారిజాతం. "ఏం మాట్లాడాలి? నేను చెయ్యబోయేది అదే, నేనేమి పిచ్చిదానిలాగా ఒప్పుకోలేదు" అని చెప్పని అంటుంది. "సరేనే, నువ్వు పిచ్చిదానిలా ఒప్పుకున్నావని నేను అనట్లేదు, కాకపోతే నువ్వు పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళుతూ ఆస్తిలో సగం నువ్వు రాయించుకుని వెళ్ళొచ్చే, మిగతా సగాన్ని మీ అమ్మ మీ నాన్నకను, వాళ్ళ తదనంతరం అది నీకే వస్తుంది. అలా కాదు కూడదు అని పిచ్చి వేషాలు వేస్తే మొదటికే మోసం వస్తుందే" అంటే, "ఏమీ రాదు, శుభ్రంగా వాళ్ళు కోరుకున్నట్టు పెళ్లి చేసుకుంటాను, చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ప్రశాంతంగా వెళ్ళి వాడిని ఆ రోజు రాత్రే పైలోకాలకి పంపిస్తాను, డాక్టర్ని మేనేజ్ చేసి అది హత్య కాదు ఆత్మహత్య అని చెప్పి నిరూపిస్తాను, చాలా, ఇంతకంటే ఇంకేమైనా చెయ్యాలా వీళ్ళకి" అంటూ ఉంటే, "ఎందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? నా మనసు చాలా బాధపడుతోంది జ్యోత్స్న, నువ్వు సంతోషంగా ఉండాలి అని చెప్పి ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి ఎంతో కోరుకున్నాను నేను, కానీ నువ్వు చూస్తే ఇలా తయారయ్యావేంటే" అని అనగానే, "నాకు తెలీదు, నేను మాత్రం ఇలాగే చెయ్యాలనుకుంటున్నాను" అని అంటే, తర్వాత రోజు ఉదయాన్నే శివన్నారాయణ అయితే ఇక, "జ్యోత్స్న, రేపే నేను నిస్తార్థం" అని చెప్తాడు. "సరే తాత" అంటుంది. "అదేంటి, పెళ్లి కొడుకుని చూపించమని కూడా అడగవా" అని అంటే, "నువ్వు ఎవరిని చేసినా నేను చేసుకుంటాను తాత" అంటుంది. "ఎందుకు చేసుకోవు? ఎలాగూ చేసుకున్న రాత్రే వాడిని పైలోకాలకి పంపిస్తానన్నావు కదా, ఇంకా చేసుకోకుండా ఏం చేస్తావులే" అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పారిజాతం అయితే. అలా అనుకున్న తర్వాత ఈలోపు శివనారాయణ, "దశరథ, నిస్తార్థం ఏర్పాట్లు నువ్వు కార్తీక్ చూసుకోండి" అని చెప్పానంటే, "సరే నాన్న" అని చెప్పని అంటాడు దశరథ. ఇక అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. ఇంత ఈజీగా జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకోవడం ఏంటి, తర్వాత రోజే నిస్తార్థం అన్నా సరే అనడమేంటి అని ఇంట్లో అందరికీ ఒక పక్క డౌట్గానే ఉంటుంది. ఇక నిస్తార్థం ఏర్పాట్లన్నీ జరిగిపోతాయి. తర్వాత రోజునే పెళ్లి కొడుకు వాళ్ళు వస్తారు. ఆ వచ్చిన వాడిని చూసి పారిజాతం స్టన్ అయిపోతుంది. "ఒసే జ్యోత్స్న, అటు చూడవే" అని అంటే తలెత్తి చూస్తుంది. వచ్చింది ఎవరో కాదు, గౌతమ్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. "ఏమండి, వాడు మంచోడు కాదని తెలిసి నిస్తార్థం ఆపి మరీ మీరు తిప్పి పంపించారు కదా, మళ్ళీ వాణ్ణి తీసుకొచ్చి జ్యోత్స్నకు పెళ్లి చేస్తానంటారేంటి" అని అంటే, "ఎవరైనా పర్వాలేదంది కదా జ్యోత్స్న, ఎవరినైనా చేసుకుంటానంది, ఇంకేంటి మరి" అని అనగానే, "ఒసే, నీ జీవితం పూర్తిగా నాశనం అయిపోతుందే" అంటే, "వాడికి చావు నా చేతిలో రాసిపెట్టుంది గ్రాని,
నువ్వు కంగారు పడకు అంటుంది. నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది. అప్పుడు రింగ్స్ తొడగాల్సినటువంటి టైంలో కార్తీక్ వచ్చి, తాత కొంచెం నా మాట వింటావా, ఈ నిశ్చితార్థం ఆపాలి అని అంటాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావురా కార్తీక్ అని అంటే, చూడు తాత, ఈ వీడియో చూసి పెళ్లి కొడుకు అయినా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడితే నిర్మోహమాటంగా ఈ నిశ్చితార్థం చెయ్యండి అంటాడు. ఏంటా వీడియో అని చెప్పని అంటాడు శివనారాయణ. అసలు శివనారాయణ ఆ వీడియోని ముందు రోజే చూశాడు. అందుకోసమే కావాలని చెప్పి, ముందు రోజు అంటే జ్యోత్స్న పారిజాతం మాట్లాడుకున్న వెంటనే తర్వాత రోజు ఉదయాన్నే చూశాడు. చూసే నిశ్చితార్థం ఏర్పాట్లు చెయ్యండి అని చెప్పి గౌతమ్తో మాట్లాడి ఈ నాటకం ఆడిస్తున్నాడు అనమాట. సో ఇక కార్తీక్ వచ్చి ఈ నిశ్చితార్థంలో అందరి ముందు వీడియో బయట పెడతాడు. ఆ వీడియోలో పారిజాతం జ్యోత్స్న మాట్లాడుకున్నది మొత్తం ఉంటుంది. అంటే ప్లాన్ ప్రకారం గౌతమ్ని పెళ్లి చేసుకోవడం, చేసుకున్న తర్వాత ఆ రోజు రాత్రి గౌతమ్ని చంపేయడం, ఆ తర్వాత భర్త చనిపోయాడనే సింపతి, కన్సర్న్ ఈ రెంటిని ఉపయోగించుకొని చాలా జాగ్రత్తగా పుట్టింటికి వచ్చి చేరటం. ఇది తన ప్లాన్. ఆ ప్లాన్ మొత్తాన్ని కూడా పారిజాతంతో జ్యోత్స్న చెప్పటాన్ని వీడియో రికార్డ్ చేసినటువంటి కార్తీక్ ఇక అందరి ముందు పెడతాడు. నేను అనుకున్నాను బావా, నువ్వు ఇలాంటిదేదో చేస్తావని అనగానే, అనుకున్న దానివి జాగ్రత్త పడాలి అంటే కేవలం అనుకున్నాను, దీని మీద ఫోకస్ పెట్టలేదు, పెట్టినట్టయితే జాగ్రత్త పడుండేదాన్ని అనగానే, తెలిసి చూస్తూ ఒక మనిషి ప్రాణం పోగొట్టలేం కదా, అందుకోసం అని చెప్పే ఎందుకు వచ్చిందిలే, వాడి ప్రాణాలు కాపాడదామని చెప్పి గౌతమ్ గారితో నాటకం ఆడించాం అని అంటాడు. ఏంటి చూస్తున్నా ఇది, ఎందుకు నువ్వు ఇన్ని రకాల నాటకాలు ఆడుతున్నావు అంటే, ఆస్తి, నా ఆస్తి నాకు ఇచ్చేసేయండి, నేను ఏ నాటకము ఆడను, ఏమీ తప్పుగా చేయను అని అంటుంది. ఆస్తి నీకు ఇవ్వాలా, ఎందుకు ఇవ్వాలి, అసలు నీకు ఆస్తి ఇవ్వాల్సిన అవసరం మాకేంటి అని అంటాడు శివనారాయణ. ఏం మాట్లాడుతున్నావు తాత, నాకు కాక ఆస్తి ఎవరికిస్తావు అని అంటే, నా వారసులకి ఇస్తాను, నా వంశాంకురాలకి ఇస్తాను అని అంటే, నేనే కదా నీ వారసురాల్ని అని అంటుంది ఇక జ్యోత్స్న. నువ్వే నా వారసురాలువని నీకెవరు చెప్పారు అని అంటాడు. ఏం మాట్లాడుతున్నావు తాత, నేను కాక నీకు వారసులు ఇంకెవరైనా ఉన్నారా, కొంపదీసి మా నాన్న కాంచనత్త కాక ఇంకెవరైనా పిల్లలున్నారా ఏంటి గ్రాని, నీకు తాతకి పిల్లలు పుట్టారా అంటే, నోరు మీవే, అలాంటి అవకాశం ఎక్కడుంది, అది లేకనే కదా బాధపడుతున్నాను అని అనగానే, పారిజాతం ఇక ఆపుతావా అంటాడు శివనారాయణ. ఏదో అది అడిగిందని చెప్పానులేండి, ఆ ముచ్చట కూడా తీరుంటే మనం పరిపూర్ణ దాంపత్యాన్ని ఆస్వాదించిన వాళ్ళం అయ్యేవాళ్ళం అంటూ ఉంటే, ఇక ఆపు చాలు, పిల్లల ముందు అనవసరమైన వాగుడు వాగకు అని అంటూ ఇక శివనారాయణ సైలెంట్గా, చూడు జ్యోత్స్న, ఇప్పటి వరకు జరిగింది చాలు, నా వారసులు ఎవరు ఏంటి, ఈ ఆస్తి మొత్తం ఎవరికి చెందుతుంది ఏంటి అనే అన్ని వివరాలు కూడా తొందరలోనే బయటపడతాయి. కాబట్టి నువ్వేమీ కంగారు పడక్కర్లేదు అండ్ నువ్వేమీ బాధపడను అక్కర్లేదు, అర్థమైందా, నోరు మూసుకుని చేసుకుంటే నిశ్చితార్థం చేసుకో, అది కూడా పర్ఫెక్ట్గా. ఇప్పుడు మేము గౌతమ్తో మాట్లాడి నాటకం ఆడించాం కాబట్టి సరిపోయింది, లేకపోతే నిన్ను నమ్మి ఆ వీడియో మేము చూడకపోయి ఉంటే ఖచ్చితంగా నువ్వు చేసిన పని వల్ల అటు నా పరువు పోవడంతో పాటు ఒకటి ప్రాణాలు పోయి ఉండేవి. అందుకోసమే ఇప్పుడు నీతో క్లియర్గా మాట్లాడాలని చెప్పి మేము డిసైడ్ అయ్యాం. చెప్పు జ్యోత్స్న, పెళ్లి చేసుకుంటావా చేసుకోవా, ఆస్తి కావాలంటే పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పని అంటాడు. సరే తాత, చేసుకుంటాను, కానీ అబ్బాయి నాకు నచ్చాలి, నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అనుగుణంగా ఉండాలి అని అంటే, వెతికి చూద్దాం, అలాంటి వాడు దొరికితే అలాంటి వాడికే ఇచ్చి చేస్తాను, వాడిని కూడా అగ్రిమెంట్ రాయమంటావేమో అని అంటే, రాయమంటాను తాత అంటుంది. అంటావు, నువ్వేదైనా అంటావు, దేనికైనా సమర్థురాలివే అని చెప్పి శివనారాయణ, అరే కార్తీక్, అరేంజ్మెంట్స్ అన్నీ ఎలాగూ చేశారు కాబట్టి శుభ్రంగా అందరం కలిసి ఒక మంచి పార్టీ చేసుకుందాం, మీ నాన్న CEO అయిన సందర్భంగా అంటే, మంచి మాట అన్నారు మావయ్య గారు, మొత్తానికి అటు తిరిగి ఇటు తిరిగి 2 రోజులకు ఒకసారి మీ ఇంట్లోనే భోజనాలు అయిపోతున్నాయి మాకు అని అంటే, ఇదే శాశ్వతం అవ్వాలని కోరుకుంటున్నాను అల్లుడు, ఫస్ట్ నుంచి అందరం కలిసి ఎలా ఉన్నామో అలాగే ఉండాలని చెప్పని అనుకుంటున్నాను అని అంటాడు శివనారాయణ. నేను కూడా చాలా సంతోషంగా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను మావయ్య గారు, అలాంటి రోజు వస్తే బాగుండని అని చెప్పని అంటాడు శ్రీధర్. ఈ విధంగా మొత్తానికైతే జ్యోత్స్నకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వడంతో పాటు జ్యోత్స్న నిజస్వరూపాన్ని దీప, కార్తీక్ ఇద్దరూ కూడా
శివనారాయణ ముందు బయట పెడతారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే ఛానల్ మీరు కనుక ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలా మీరు కనుక చేస్తే మేము పెట్టే ప్రతి వీడియోని మీరే ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.